ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి. 15.5 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోర్ బోర్డు చూపిస్తోంది 176 రన్స్, 0 వికెట్లు. స్టేడియం గుండెలు ఆగిపోయేలా ఉంది. కానీ అదే పాకిస్తాన్ చివరి 25 బంతుల్లో ఏం చేసింది? కేవలం 212 రన్స్కి 8 వికెట్లు కోల్పోయింది. అవును ఫ్రెండ్స్, ఈ దారుణమైన కొలాప్స్తో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ నుంచి పూర్తిగా బయటపడిపోయింది. సెమీఫైనల్ రేస్ నుంచి అవుట్. 2026 వరల్డ్ కప్లో వాళ్ల ప్రయాణం ఇక్కడే ముగిసిపోయింది. ఒకప్పుడు ఈ జట్టు సులభంగా సెమీఫైనల్లోకి వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు ఏం జరిగిందో చూస్తే పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది నిజంగా బ్లాక్ డే. ఈరోజు పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా అంతమైపోయిన రోజు అని చెప్పాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 212 రన్స్ చేసింది. శ్రీలంక బౌలర్లు మరియు ఫీల్డర్లు చాలా తప్పులు చేశారు కాబట్టి పాకిస్తాన్ ఆ స్కోర్ వరకు చేరుకోగలిగింది. ఆ తర్వాత పాకిస్తాన్కు సెమీఫైనల్కు వెళ్లాలంటే శ్రీలంకను 146 రన్స్కి అడ్డుకోవాల్సి ఉంది. అవును, 226 రన్స్ డిఫెండ్ చేయాలంటే శ్రీలంకను 146కి ఆపాలి. అలా ఆపితే సెమీలోకి సులభంగా వెళ్లిపోయేవాళ్లు. కానీ శ్రీలంక 147 రన్స్కి చేరుకున్న వెంటనే పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి అధికారికంగా అవుటైపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒక్క ప్రశ్న తిరుగుతోంది. పాకిస్తాన్ జట్టు ఉద్దేశపూర్వకంగా సెమీఫైనల్ నుంచి బయటపడిందా? ఉద్దేశపూర్వకంగా ఓడిపోయేలా ఆడిందా? ఎందుకంటే ఆ సమయంలో పాకిస్తాన్ స్కోరు 176 రన్స్, 0 వికెట్లు. 15.5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక్క వికెట్ కూడా పడలేదు. అయితే అక్కడి నుంచి వాళ్లు చేసిందేమిటి? కేవలం 212 రన్స్ మాత్రమే. చివరి 25 బంతుల్లో 8 వికెట్లు పడిపోయాయి. అంటే ఆ 8 బ్యాట్స్మెన్ అందరూ అవుటయ్యారు. ఆ 8 బంతులు పూర్తిగా వృధా అయిపోయాయి. చివరి 25 బంతుల్లో కేవలం 36 రన్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆలోచించండి, ఆ 8 బంతుల మీద కాస్త ఎక్కువ రన్స్ వచ్చి ఉంటే ఏం జరిగేది? శ్రీలంక జట్టు కాస్త ఒత్తిడికి గురయుండేది, భయపడేది. చివరి 25 బంతుల్లో 55 నుంచి 60 రన్స్ వచ్చి ఉంటే పాకిస్తాన్ 240 వరకు కూడా వెళ్లొచ్చు. కాని వాళ్లది చేయలేకపోయారు. ఏమీ చేయలేకపోయారు. శ్రీలంక జట్టు ముందు పాకిస్తాన్ పూర్తిగా చితిలిపోయింది, పూర్తిగా జీరో అయిపోయింది. దీంతో ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ బయటపడిపోయింది. శ్రీలంక బ్యాట్స్మెన్ మాత్రం అద్భుతంగా ఆడారు. దసున్ షనాకా నుంచి పవన్ రత్నాయక వరకు వచ్చిన ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ బౌలర్లను బాగా కొట్టారు. వాళ్లను పూర్తిగా జీరో చేశారు. ఇలా జీరో అవుతూ ఉండగా పాకిస్తాన్ చివరికి పూర్తిగా అంతమైపోయింది. పాకిస్తాన్ జీరో అయితే శ్రీలంక హీరో అయింది. ఇంకా ఈ సందర్భంలో న్యూజిలాండ్ సెమీఫైనల్ రౌండ్కు క్వాలిఫై అయింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మీకెలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.